క్రీస్తులో దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమే. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే క్రైస్తవులు ఎందుకు బ్రతకాలి, క్రైస్తవులు ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎక్కడ బ్రతకాలి అనే అంశాలను వాక్యపు వెలుగులో మనం పరిశీలించి చూద్దాం. దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అసలు ఎందుకు బ్రతకాలి, ఏ పనులు చేయటం కోసం బ్రతకాలి, ఏ యొక్క కార్యములు చేయటం కోసం బ్రతకాలి అనే అంశాన్ని నేను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గ్రహించాలని, తెలుసుకోవాలని, దేవుని వాక్యపు వెలుగులో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకొని మనం ఈ లోకంలో జీవితం జీవించాలని కోరుచున్నాను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు దేవుని సంగమా, ఇక్కడ మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం, ఇజ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును. మనం దేవుణ్ణి ఆశ్రయించిన ఎడల మనము దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతాం. మనం దేవుణ్ణి ఆశ్రయించిన ఎడల ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన యొక్క సంరక్షణ దూతలు మన తోడుగా ఉంటారు. ఆయన సన్నిధి కాంతి మనకు తోడుగా ఉంటుంది. ఆయన మందిరంలో మనం బ్రతుకుచున్నప్పుడు ఆయన కృపాక్షేమములు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందుకనే మీరు నన్ను ఆశ్రయించుడి, నేను మిమ్మల్ని బ్రతికించెదను అని ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక రెండో విషయాన్ని మనం కనుక పరిశీలించి చూసుకుంటూ పోతుంటే, దేవుడు మనల్ని ఎందుకు బ్రతకమన్నాడో ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఎంతో స్పష్టంగా రాయబడింది. దేవుడు వారిని ఎట్లనో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకునడి, సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి, సర్వభూమికి రారాజు మన దేవుడై ఉన్నాడు. ఆ యొక్క భూమిని ఏలుబడి చేయటం కోసం మనకి అధికారం ఇచ్చాడు. ఈ భూమిని సాతానుడు దోచుకొని తన స్వాధీనంలో పెట్టుకొని లోకాధికారులకు అప్పగించాడు. అయితే ఆ లోకాధికారుల చేతిలో నుంచి మనం దాన్ని స్వాధీనం చేసుకొని మనం దాన్ని పరిపాలన చేయాల్సిన భారము, బాధ్యత, అధికారం మనకి ఇవ్వబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలోనే వారిని, అంటే హవ్వ ఆదామును పుట్టించినప్పుడే వారికి అధికారం ఇచ్చాడు దేవుడు. మీరు ఈ భూమి మొత్తం నాది కాబట్టి అది ఎవరెవరి చేతిలో అయితే బంధించబడిందో దానిని మీరు స్వాధీనపరచుకునండి, దానిని ఏలుడి, దాని మీద పెత్తనం చేయుడి. ఇంకా ఏమంటున్నాడు, దాన్ని ఫలింపచేసి అభివృద్ధి, మీరు ఫలించాలి, దానిలో మీరు అభివృద్ధి చెందాలి, ఆ తర్వాత దాని మీద మీరు విస్తరించాలి, భూమిని నిండించాలి, తర్వాత ఆ భూమిని మీరు లోపరుచుకోవాలి అని స్వయంగా దేవాతి దేవుడే సర్వమానవులకి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఇది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అయితే క్రైస్తవులమైన మనము ఎలా బ్రతకాలి, అనే అంశాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ తర్వాత మీరు నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారని చెప్పాడు. అయితే ఎలా బ్రతకాలి అనే అంశాన్ని నేను మీతో స్పష్టంగా తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం పరిశీలించి చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలించుద్దాం. 2వ అధ్యాయము 17వ వచనం, దేవుని చిత్తములో మనం బ్రతకాలి. ఎక్కడ బ్రతకాలంటే దేవుడి చిత్తములో. 2:17 చూడండి, లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తంలో మనం బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే దేవుని చిత్తంలో బ్రతకాలి. దేవుడి చిత్తము అంటే దేవునికి ఇష్టం లేని మనం చేయకూడదు. దేవునికి ఇష్టమైన మాత్రమే మనం చేస్తూ బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే దేవుడి చిత్తంలో బ్రతకాలి. అలా బ్రతికితే మనం నిరంతరం నిలుస్తాం. భూమి మీదే కాదు, పరలోకంలో కూడా నిరంతరం నిలుస్తాం. చూడండి, దేవుని చిత్తం అక్కడ రాశాడు, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. లోకము దాని ఆశ గతించిపోతుంది, అయితే దాన్ని గతించిపోను. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నిరంతరం మనం నిలబడాలంటే భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఆయన ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగా మనం కనబడాలంటే దేవుని చిత్తంలో బ్రతకాలి. మన చిత్తాల్లో మనం బ్రతకూడదు.
ఆ తర్వాత పొరుగువారి చిత్తాల్లో బ్రతకూడదు. సినిమా యాక్టర్ల చిత్తాల్లో, రాజకీయ నాయకుల చిత్తాల్లో, అల్లరితో కూడిన ఆటపాటలు ఆడేటటువంటి క్రికెటర్స్ చిత్తాల్లో కాదు మనం బ్రతకాల్సింది. మనం బ్రతకాల్సింది దేవుని చిత్తంలో. దేవుని చిత్తంలో మనం ఎప్పుడైతే బ్రతుకుతామో మనం నిరంతరం నిలుస్తాం. దావీదు గారు గాని, యోనా గారు, యోబు గారు గాని, మోషే గారు గాని, వీరంతా అబ్రహాము గారు, యాకోబు, ఇస్సాకు వీరంతా కూడా దేవుని చిత్తంలో జీవించారు. వారి యొక్క స్వచిత్తాలను చంపివేశారు. వారి చిత్తాలన్నింటిని తొలగించుకొని దేవుని చిత్తానికి లోబడి బ్రతికారు కాబట్టి వారి పేర్లు ఇప్పటికి కూడా మనం పలుకుతున్నాం. వారిని ఇప్పటికీ గొప్ప భక్తులుగా మనము వారిని ఘనపరుస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక రెండోది మనం ఎలా బ్రతకాలంటే 2 పేతురు రాసిన పత్రిక 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. రెండోది మనం ఎలా బ్రతకాలి అంటే ఈ లోకంలో క్రైస్తవులమైన మనం ఎలా బ్రతకాలంటే నిందారహితులుగా నిష్కలంకులుగా బ్రతకాలి. నిందారహితులుగా నిష్కలంకులుగా బ్రతకాలి అని పేతురు గారు ప్రథమ అపోస్తులుడైన పేతురు గారు మనతో స్పష్టంగా తన పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతంగా, ఏటి కొరకు? నూతన యెరూషలేము కోసము, సియోను శిఖరము కోసము, నూతన భూమి, నూతన ఆకాశముల కోసము, వీటి కోసం మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ఎలా బ్రతకాలంటే శాంతము గలవారై తర్వాత ఆయన దృష్టికి అంటే దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లుగా జాగ్రత్త పడుడి. ప్రతి క్రైస్తవుడు ఎలా బ్రతకాలంటే నిష్కలంకులుగా నిందారహితులుగా కనబడాలి దేవుని దృష్టికి. అలా బ్రతకాలి, శాంతము గలవారై బ్రతకాలని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతున్నది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యూదాకు రాసిన పత్రిక ఒకసారి మనం చూస్తే ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు చూస్తే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండడి. దేవుని ప్రేమలో మనం జీవించాలి, బ్రతకాలి. దేవుని ప్రేమలో మనం బ్రతకాలి. దేవుని ప్రేమలో మనము బ్రతకాలని వాక్యం తెలియజేస్తుంది. ఒకటి, దేవుని చిత్తంలో మనం బ్రతకాలి. రెండోది, నిందారహితంగా బ్రతకాలి, నిర్దోషులుగా నిష్కలంకులుగా బ్రతకాలి. మూడోది, దేవుని ప్రేమతో బ్రతకాలి. దేవుని ప్రేమతో బ్రతకాలి. దేవుడు మనకి ప్రేమనిచ్చాడు, మనము దేవుని ప్రేమను ప్రపంచానికి, లోకానికి పంచాలి. ఇలాగ దేవుని ప్రేమను పంచుతూ ఈ లోకంలో జీవించాలి. ఎలా జీవించాలి క్రైస్తవులు అంటే దేవుని ప్రేమతో నింపబడి జీవించాలి. దేవుని యొక్క ప్రేమతో నిండిన వారమై మన దగ్గరున్న దేవుని ప్రేమను లోకానికి చూపిస్తూ మనం అలా బ్రతకాలి. ఇక 4వ అంశానికి కనుక చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూస్తే, మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలమైనను సరే, చావు మూలమైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించునని నేను ఎరుగుదును. దేవునికి మహిమ ఘనత. పూర్ణ ధైర్యముతో బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే క్రైస్తవులు పూర్ణ ధైర్యంతో బ్రతకాలి. నేను బ్రతికున్న క్రీస్తు రాజ్యాన్ని కడతాను, నేను చనిపోయిన పరలోకానికి వెళ్తాను అనేటటువంటి ధైర్యంతో ప్రతి క్రైస్తవుడు బ్రతకాలని పౌలు గారు ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ మనల్ని హెచ్చరిస్తూ మనల్ని ధైర్యపరుస్తున్నాడు. అలాగనే మనల్ని నిబ్బరపరుస్తున్నాడు. మనకి అన్ని రకాలైనటువంటి వివేకాన్ని తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, మరలా చెబుతున్నాను, ఇక రాయబడినటువంటి మాటలు చూస్తే మనం పూర్ణ ధైర్యముతో బ్రతకాలి. మన మీదకి ఏ శత్రువు వచ్చినా, మన మీదకి ఏ నిందొచ్చినా, మన మీదకి ఎలాంటి కలవరం వచ్చినా వచ్చిన దారిని వచ్చినట్టే పోతాయి, కానీ అవి మనల్ని ఏమి చేయలేవనే పూర్ణ ధైర్యంతో మనం బ్రతకాలి. అలాగనే నిందారహితులుగా మనం బ్రతకాలి. దేవుని ప్రేమతో నిండిన వారమై ప్రేమను పంచుతూ బ్రతకాలి. ఆ తర్వాత దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. అప్పుడు మనం నిరంతరం నిలిచిపోతాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇంకెక్కడ బ్రతకాలి మరి క్రైస్తవులు? ఇంకా ఎక్కడ బ్రతకాలని వాక్యం తెలియజేస్తూ చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 చూస్తే ఎక్కడ బ్రతకాలో చెప్తుంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చూడండి, మనం క్రీస్తులో బ్రతకాలి. ఎక్కడ బ్రతకాలంటే క్రీస్తులో బ్రతకాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. క్రీస్తులో బ్రతకటం అంటే క్రీస్తు ఆజ్ఞలు పాటిస్తూ, క్రీస్తులాగా పరిశుద్ధంగా జీవిస్తూ, క్రీస్తు చేసిన క్రియలు చేస్తూ బ్రతకాలి. క్రీస్తు దీర్ఘశాంతంతో నిండి ఉన్నాడు. క్రీస్తు సాత్వికత్వంతో నిండిపోయి ఉన్నాడు. క్రీస్తు విశ్వాసంతో నిండిపోయి ఉన్నాడు. క్రీస్తు ప్రార్థనతో నిండిపోయి ఉన్నాడు. క్రీస్తు ఆత్మతో నిండిపోయి ఉన్నాడు. క్రీస్తు ప్రేమతో నిండిపోయి ఉన్నాడు. క్రీస్తు నిరీక్షణతో నిండిపోయి ఉన్నాడు. క్రీస్తు తండ్రి చిత్తముతో నిండిపోయి ఉన్నాడు. ఇలాగా దైవ గుణాల సమ్మిళితం అంతా కూడా క్రీస్తులో ఉన్నది. మనం కూడా దైవ గుణాలన్నిటిని ధరించుకున్నప్పుడు క్రీస్తులో మనం బ్రతకాలి. ఇక నేను కాదు జీవించేది, నేను అనే గర్వం, నా కులము అనే గర్వం, నా అందము అనే గర్వం, నా యొక్క అధికారము అనేటటువంటి గర్వం, నా యొక్క ఊరు అనే గర్వం, నా యొక్క ధనము అనే గర్వం, నాకున్న తెలివితేటలు అనే గర్వాన్ని విడిచిపెట్టి మనం క్రీస్తు యేసులో తగ్గించుకొని బ్రతకాలి. ఎక్కడ బ్రతకాలంటే క్రీస్తులో బ్రతకాలి. ప్రతిసారి చెప్పాలి, నేను కాదు జీవించేది, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము ఆయన యందు విశ్వాసము వలన జీవించుచున్నానని గలతీయులకు రాసిన పత్రిక 2:20 పౌలు గారు చెప్పినట్లు మనం క్రీస్తు యేసులో బ్రతకాలి. ఎక్కడ బ్రతకాలంటే క్రీస్తు యేసులో బ్రతకాలి. ఇక రెండోది ఎట్లా బ్రతకాలంటే కీర్తన గ్రంథము 23:6 ఒకసారి చూస్తే, చిరకాలము యెహోవా మందిరంలో బ్రతకాలి. కీర్తనల గ్రంథము 23:6 చూడండి ప్రియదేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 23:6 నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా ఎంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎక్కడ బ్రతకాలి మనం అంటే దేవుని మందిరంలో బ్రతకాలి. మొదట క్రీస్తులో బ్రతకాలి. రెండోది దేవుని మందిరంలో చిరకాలం మనం బ్రతకాలి. ఇక మూడోది చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక మూడోది దేవుని యొక్క సన్నిధిలో మనం బ్రతకాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే, లూకా సువార్త 2వ అధ్యాయం మనం పరిశీలించిస్తే అక్కడ అన్న అనేటటువంటి ప్రవక్తిని ఉంటుంది. ఆమె ఎలా బ్రతికిందంటే లూకా సువార్త దేవుని సన్నిధిలో బ్రతికింది. లూకా సువార్త 2వ అధ్యాయము 36 ఒకసారి మనం చూస్తే చూడండి, మరియు మరి ఆషేరు గోత్రికురాలును సమూయేలు కుమార్తె అయిన పనూయేలు కుమార్తె అన్న అను ఒక ప్రవక్త నుండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు ఎదోరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ప్రార్థనలో మనం బ్రతకాలి. ప్రార్థన చేస్తూ దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, క్రీస్తు యేసులో, అలాగనే పరిశుద్ధుల సమక్షంలో, అలాగనే చిరకాలము దేవుని మందిరంలో మనం బ్రతకాలి. ఆమె ఉపవాసాలతో తన జీవితం అంతా బ్రతికినట్లు మనం చూస్తున్నాం. ఉపవాసాలు చేస్తూ మనం బ్రతకాలి. ప్రార్థనలు చేస్తూ మనం బ్రతకాలి. ఆ తర్వాత దేవుని సన్నిధి కాంతిలో ఉంటూ మనం బ్రతకాలి. దేవుని మందిరంలో చిరకాలం పాటలు పాడుతూ మనం బ్రతకాలి. క్రీస్తు యేసు నందు మనం నిలిచి మనం బ్రతకాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం. మరి ఎందుకు బ్రతకాలి? క్రైస్తవులు ఎందుకు బ్రతకాలో ఆ అంశాన్ని కూడా మీకు తెలియజేస్తాను. చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 151వ అధ్యాయము 6వ ఒకసారి చూస్తే, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించడం కోసం మనం బ్రతకాలి. దేవుణ్ణి ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం, ఆహారం తినేటప్పుడు, వస్త్రాలు వేసుకునేటప్పుడు, ఆ తర్వాత ప్రయాణం చేసేటప్పుడు, ఆ తర్వాత పడుకునేటప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. మనం దేవుణ్ణి స్తుతించడానికి మనం బ్రతకాలి. ప్రతి క్రైస్తవుడు సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, దేవుని స్తుతించుడి అని యెహోవాను స్తుతించుడని 150వ కీర్తన 6వ మనకు తెలియజేస్తుంది. 150వ కీర్తన 6వ సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. మనం స్తుతించడం కోసం బ్రతకాలి. దేవుణ్ణి స్తుతించి వారు తక్కువైపోయారు. నాస్తికులు ఎక్కువైపోయారు, దుర్మార్గులు ఎక్కువైపోయారు, పాపులు ఎక్కువైపోయారు. దేవుణ్ణి ఏదో ధనాపేక్ష కలిగినటువంటి ఆ ధనాన్ని
తిండిబోతులు ఎక్కువైపోయారు, నిద్రబోతులు ఎక్కువైపోయారు. కానీ దేవుణ్ణి స్తుతించే వారు తక్కువైపోయారు. దేవుణ్ణి మనం స్తుతించటం కోసం బ్రతకాలి. దేవుణ్ణి మనం స్తుతిస్తే ఆయన సింహాసనాసీనుడై మన జీవితాల్లోకి, మన గృహంలోనికి, మన వ్యక్తిత్వంలోనికి ఆయన దిగి వచ్చి మన చుట్టూ ఉన్నటువంటి సాతాను శక్తులన్నింటినీ తరిమికొట్టి అడుగడుగున మనకు విజయాన్ని ఇస్తాడు. మనకి దేవుడు చంటి పిల్లల స్తుతులపైన ఆశీనుడు కావడానికి పరలోకంలో నుంచి దేవుడు దిగొస్తాడంట పిల్లలు స్తుతిస్తే. అలాగనే మనం స్తుతిస్తే మన దేవుడు మన మధ్యలోకి దిగి వస్తాడు. మన చుట్టూ ఉన్న సాతాను తంత్రాలను, మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల మోసాలను, మన చుట్టూ ఉన్న శరీర ఇచ్ఛలను కాల్చివేయటానికి ఆత్మదేవుడు మన మధ్యలోనికి దిగివచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం దేవుణ్ణి స్తుతించడానికే బ్రతకాలి తప్ప మనం పనులు, పాటలు, వ్యాపారాలు, వ్యవసాయాలు వీటి కోసం వాటి లోకంలో ఉన్నవారు వాటిని ప్రేమించి వాటి ప్రకారం బ్రతుకుతున్నారు. మనం స్తుతించిన తర్వాత ఏ పనైనా చేయాలి. మనం స్తుతి ప్రార్థన అయిపోయిన తర్వాతనే ఏ కార్యమైనా చేయాలి. అందుకోసం మనం బ్రతకాలి. దేవుణ్ణి స్తుతించటం కోసం, దేవుణ్ణి గణపరచటం కోసం, దేవుణ్ణి హెచ్చించి ఆయన కొనియాడటం కోసం మనం బ్రతకాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం చూస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయం, మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మనం సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించడం కోసం మనం బ్రతకాలి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించడం కోసం అంటే భూలోకంలో ఉన్న 250 దేశాలకు మనం వెళ్ళి భారతదేశం అంతా తిరిగి ప్రతి ఒక్క రాష్ట్రాన్ని తిరిగి సర్వ సృష్టికి మనం వెళ్ళి సువార్తను ప్రకటించడం కోసం మనం బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి ఓ క్రైస్తవుడా అంటే సువార్త ప్రకటించడం కోసమే నువ్వు బ్రతకాలి. సర్వలోకంలోనికి వెళ్ళిపోవాలి. ఏ ఊరు, ఏ ప్రాంతం, ఏ జాతి, ఏ వర్గం, ఏ లింగము అనే భేదాభిప్రాయాలు లేకుండా నువ్వు వెళ్ళిపోయి సువార్త ప్రకటించడం కోసం నువ్వు బ్రతకాలి. నీ సొంత పనులు చేసుకోవటం కోసం, నీ వ్యాపారాలు చేసుకోవటం కోసం, నీ వ్యవసాయాలు చేసుకోవటం కోసం, నీ అక్కర్లు తీర్చుకోవటం కోసం కాదు క్రైస్తవుడు బ్రతకాల్సింది. సువార్త ప్రకటించడం కోసం బ్రతకాలి. సువార్త నశించిపోతున్న ఆత్మలను ప్రభువు వైపు త్రిప్పటం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో నీకు కావాల్సిన అక్కర్లు, నీకు కావాల్సిన గృహాలు, నీకు కావాల్సిన వాహనాలు, నీకు కావాల్సిన సమస్తము దేవుడు సమకూరుస్తాడు. సువార్త ప్రకటించడం కోసం నువ్వు బ్రతుకు. సర్వ సృష్టి నీకు సాగిలి పడుతుంది. సకల విధములైన బహుమానాలు నీ ఇంటికి వచ్చి కూర్చుంటాయి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగిన నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను నీకు చెప్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించి సిగ్గుపడగాకు. ఎవడు విమర్శించినా, ఎవడు వేధించినా, ఎవడు ఎన్ని రకాలుగా భయపెట్టినా భయపడకుండా సువార్తను ప్రకటించి. అందుకోసమే నువ్వు బ్రతుకుతున్నావు క్రైస్తవుడా. 850 కోట్ల మందిలో దగ్గర 400 కోట్ల మంది క్రైస్తవులు ఉంటే మిగతా వారికి క్రీస్తు యేసు గురించి తెలియదు. వారంతా నరకానికి సిద్ధపరచబడి ఉన్నారు. వారందరినీ ప్రభు వైపు తిప్పవలసిన భారము, బాధ్యత, ఆ యొక్క పిలుపు, ఆ యొక్క శ్రమ మన మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి వారిని ప్రభు వైపు త్రిప్పేదాకా మనం నిద్రపోకుండా సువార్త ప్రకటించడం కాక. తర్వాత ఇంకా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 39 నుంచి 40 వచనాలు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 39 నుంచి 40 వచనాలు ఒకసారి చూద్దాం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటి కన్నిటికి మేము సాక్షులం. ఆయనను వారు మ్రాను మీద వ్రేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినాన లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించెను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగినాక. యేసు ప్రభు వారి దగ్గర చూసినవి, కన్న వాటిని, విన్న వాటిని, వాటి గురించి సాక్ష్యం చెప్పటం కోసమే మనం బ్రతకాలి. చూడండి, సాక్ష్యం ఇచ్చుట కోసం మనం బ్రతకాలి. దేవుడు మన జీవితంలో జ్వరం నుండి విడిపించిన, తలనొప్పి నుండి విడిపించిన, బాధల నుంచి విడిపించిన, అప్పుల నుంచి విడిపించిన, సంతానహీనత నుంచి విడిపించిన, లేమి నుంచి విడిపించిన, బలహీనతల నుంచి విడిపించిన, వ్యసనాల నుంచి విడిపించిన, రోగాల నుండి విడిపించిన, మరణము నుండి విడిపించిన, ప్రమాదాల నుండి విడిపించిన, అపాయాల నుండి విడిపించిన, సంకటముల నుండి విడిపించిన, శోధన నుండి విడిపించిన, బాధల నుండి విడిపించిన, కన్నీటి నుండి విడిపించిన, దేని నుండి అయితే నిన్ను విడిపించాడో, ఆ యొక్క సోషల్ మీడియా నుండి విడిపించిన, ఆ ఫోన్ వీడియోస్ నుంచి నిన్ను విడిపించిన, పాపపు ఉచ్చు అజ్ఞానం నుండి విడిపించిన, అపవిత్రత నుండి విడిపించిన, అవిశ్వాసం నుండి విడిపించిన, అవిధేయత నుండి విడిపించిన, దేని నుండి అయితే దేవుడు నిన్ను విడిపించాడో దాన్ని
నీవే సాక్షివి కాబట్టి, సజీవ సాక్షివి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రపంచానికి నీ నోరు తెరిచి యేసు ప్రభువారు నన్ను ఈ సమస్యలో నుండి, ఈ బాధలో నుండి, ఈ వ్యసనంలో నుండి, ఈ బంధకాల్లో నుంచి నన్ను విడిపించాడని నువ్వు సాక్ష్యం చెప్పాలి. అలా నువ్వు సాక్ష్యం చెప్పటం కోసమే భూమి మీద బ్రతకాలి. అలాగ ప్రతి ఒక్క సాక్ష్యం నోరు తెరిచి నువ్వు చెప్పినప్పుడు కోర్టులో ప్రతి ఒక్కరు, జడ్జి గారు ప్రతి ఒక్కరికి శిక్ష వేయడు, సాక్ష్యం ఉంటేనే శిక్ష వేస్తాడు. అలాగనే ఈ లోకంలో ఉన్న సాతాను కోటలు కూలిపోవాలంటే నువ్వు సాక్ష్యం చెప్పాలి. మతోన్మాదుల యొక్క మాటలు మూగబోవాలంటే, వారి యొక్క నోరు మూసుకోవాలంటే నువ్వు సాక్ష్యం చెప్పాలి. నువ్వు ఎంత గొప్ప సాక్ష్యం చెబుతావో అంతగా నీ చుట్టూ ఉన్న శత్రువులు కానీ, నీ చుట్టూ ఉన్న సాతాను సిలువుకు ఉన్నటువంటి శత్రువులు కానీ నోరు మూసుకొని ఓడిపోయి తోక ముడుచుకొని పారిపోతారు. నువ్వు సాక్ష్యం చెప్పాలి ప్రతి ఆదివారం ప్రతిరోజు దేవుని సన్నిధిలో కానీ ఎక్కడైనా సరే నీ యొక్క సాక్ష్యం వీడియోగా రికార్డు కాబడాలి. అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఇక నాలుగోది, మనం ఎందుకు బ్రతకాలి అంటే యోనా గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, ఆయన పనులు చేయటం కోసం మనం బ్రతకాలి. యోనా గ్రంథం ఒకసారి చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే ప్రియదేవుని సంగమా, అక్కడ దేవాతి దేవుడు మనతో మాట్లాడను గాక. 1వ అధ్యాయం 1వ వచనం, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఆయన చెప్పిన పనిని మనం చేయటానికి మనం బ్రతకాలి. ఆయన వాక్కు మనకి ప్రత్యక్షమవుతాడు. ఆయన దర్శనము, ఆయన కళ, ఆయన మనకిచ్చే స్వరము ఏ విధంగా వాక్యం ద్వారా కానీ, వాగ్దానం ద్వారా కానీ, స్వరం ద్వారా కానీ, దేవదూతల ద్వారా కానీ, దైవ సేవకుడు ద్వారా కానీ, దర్శనము ద్వారా కానీ, దేవుడు నీకు ఏ దర్శనమైతే, ఏ వాక్కు అయితే ప్రత్యక్షమైందో దేవుడు చెప్పిన పనిని నువ్వు చేయటం కోసం బ్రతకాలి. 17వ వచనం చూడండి, అక్కడ రాయబడు, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. దేవునికి మహిమ ఘనత. చూడండి, సృష్టిలో ఉన్నటువంటి తిమింగలము దేవుడు ఏ పని చెప్తాడా ఆ పని చేద్దామన్న ఆశతో, యోనా గారు ఇక్కడ దేవుడు చెప్పిన పని చేయకుండా దేనికోసమో బ్రతుకుతున్నాడు. పగ తీర్చుకోవటం కోసం, ఆ యొక్క నినివే ప్రజల మీద కక్ష తీర్చుకోవటం కోసం బ్రతుకుతున్నాడు. అలా బ్రతకకూడదు. దేవుడు ఎక్కడికైతే వెళ్ళమంటాడో, దేవుడు ఏ వాక్కుతోటైతే మనకి దర్శనం ఇచ్చి ప్రత్యక్షత ఇచ్చి నువ్వు ఆ పని చేయమన్నాడో ఆ పనిని సంపూర్ణం చేసేదాకా మనం బ్రతకాలి. ఆ పనిని సంపూర్ణంగా చేసేంత వరకు మనం బ్రతికి ఆయన పనులు చేయటం కోసమే మనం బ్రతకాలి. ఆయన ఏ సువార్త పనైతే అప్పగించాడో, ఏ సంఘాలు కట్టే పనైతే మనకు అప్పగించాడో, ఏ పాటలు పాడే పనైతే మనకు అప్పగించాడో, ఏ యొక్క పరిచర్య చేసే పనైతే మనకు అప్పగించాడో, ఏ యొక్క దైవరాజ్యాన్ని కట్టే పనైతే మనకి అప్పగించాడో, ఏ స్వస్థత కార్యాలు చేసే పనైతే మనకు అప్పగించాడో, ఏ దయ్యాలు మంత్రాలు ఎల్లగొట్టే పరిచర్య మనకు అప్పగించాడో, ఏ సండే స్కూల్ పరిచర్య మనకు అప్పగించాడో, ఏ వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు నడిపే పరిచర్య మనకు అప్పగించాడో, ఏ యొక్క పరిచర్య నిన్ను చేయమని ప్రేరేపించాడో ఆ పనిని చేయటం కోసం మనం బ్రతకాలి. ఆ పనిని చేసిన తర్వాతనే, ఆ పనిని ముగించిన తర్వాతనే మన ఆత్మను మన దేవునికి అప్పగించాలి. యేసు ప్రభువు సిలువలో తన ఆత్మను ఎప్పటికి అప్పగించాడంటే, తనకి అప్పగించినటువంటి పరిచర్యను ముగించిన తర్వాతే తన ఆత్మను అప్పగించాడు. కాబట్టి మనం కూడా మన దేవుడు మనకు అప్పగించిన పరిచర్యను సంపూర్ణం చేసిన తర్వాతనే మనం ఈ లోకంలో నుంచి పరలోకానికి వెళ్ళడం గాక. కాబట్టి దేవుడు ఈ మాటలను దీవించి స్థిరపరచు వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్.